అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అక్కడ వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారైందట. 3 నియోజకవర్గాల్లో అయితే అసలు ఫ్యాన్స్ విచ్చేసి దిక్కే లేకుండా పోయింది. పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకునే అవకాశం వచ్చినా సరే లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదు. చేయాల్సిన చోట పని చేయకుండా పక్క నియోజకవర్గాల్లో పెత్తనాలు ఎక్కువైపోయాయా? అసలు ఏ జిల్లాలో ఉంది ఈ వింత పరిస్థితి? ఎందుకంత దారుణంగా మారింది? పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదన్న టాక్ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 గెలుచుకున్న ఆ పార్టీ 2024లో జీరో అయింది. దీంతో ఒకరిద్దరు మినహా మిగతా జిల్లా నేతలంతా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ఆవిర్భావం నుంచి భీమవరం అసెంబ్లీ బాధ్యతలను మోసిన గ్రంథి శ్రీనివాస్ లాంటి నాయకులు పార్టీకి గుడ్ బై కొట్టి ప్రస్తుతానికి రాజకీయాల నుంచి పక్కకి జరిగారు. దీంతో భీమవరం బాధ్యతలు భుజానికెత్తుకునేందుకు స్ట్రాంగ్ లీడర్ కొరత వైసీపీని వేధిస్తోందట. గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ ఆయన స్థానంలో మరో లీడర్ను మాత్రం తీసుకురాలేకపోతోంది వైసీపీ అధిష్టానం. పార్టీ బలంగానే ఉన్నా నడిపించే సరైన నాయకత్వం లేకపోవడంతో రాను రాను క్యాడర్లో కాన్ఫిడెన్స్ దెబ్బతింటోందని అంటున్నారు. భీమవరం రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కావటం, పైగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం కావటంతో ఇక్కడ బలమైన నేత అవసరమనేది లోకల్ లీడర్స్ మాట. మరోవైపు ఉండి నియోజకవర్గంలోనూ కొత్త ఇన్ఛార్జి కోసం క్యాడర్ ఎదురుచూస్తోంది. ఉండిలో ఇప్పటివరకు వైసీపీ ఒక్కసారి కూడా విజయాన్ని సాధించలేకపోయింది. 2019-24 ఎన్నికల్లో పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. పైగా గ్రూపు తగాదాలు నిరంతరం కొనసాగటంతో పీవీఎల్పై లోకల్ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉందట. కొత్త ఇన్ఛార్జిని కేటాయించాలంటూ స్థానిక నేతలు పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. వేరే ఏ పార్టీలు ప్రభావం చూపలేకపోతున్నాయి. అలాంటి ఉండి సెగ్మెంట్లో వైసీపీ బలమైన నేతను బరిలో దింపకుంటే కష్టమనేది లోకల్ లీడర్స్ మాట. 2 సార్లు అవకాశమిచ్చినా ప్రభావం చూపలేకపోయిన నాయకుణ్ణి ముచ్చటగా 3వసారి కొనసాగిస్తారా లేక కొత్త లీడర్ని తీసుకువస్తారా అని ఉత్కంఠగా చూస్తోంది కేడర్. ఇక పాలకులలో ఇప్పటికే 6 సార్లు ఇన్ఛార్జీలను మార్చారు వైసీపీ పెద్దలు. ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం పాలకులు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గుడాల గోపీపై స్థానిక నాయకులు మండిపడుతున్నారట. గత ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన డబ్బులు సైతం పక్కదారి పట్టించారని ఆయనపై సొంత నేతలు గరంగా ఉన్నారు. కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే పాలకొల్లు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపిని రంగంలోకి దించటమే పెద్ద తప్పు అనేది కార్యకర్తల మాట. ఆర్థికంగా బలమైన నేతలని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకి కార్యకర్తలకి సహాయపడ్డ దాఖలాలు లేవనేది లోకల్ వాయిస్. ప్రస్తుతం పాలకొల్లులో వైసీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. ఇక్కడ టీడీపీ తరపున మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నందున అంతకంటే బలమైన నేతను బరిలో దింపితే తప్ప గెలుపు సాధ్యం కాదు అనేది ఓపెన్ టాక్. గ్రూపు తగాదాలతో అంతంత మాత్రంగా ఉన్న పాలకొల్లు వైసీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇలా 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోవటానికి కామన్ ఫ్యాక్టర్ ఒకటుందట. ఈ నియోజకవర్గాల్లోని నేతలు ఎవరి పని వారు చూసుకోకుండా పక్క సెగ్మెంట్స్లో వేలు పెడుతున్నారట. వాళ్లు పని చేయరు, చేసేవాణ్ణి చేయనివ్వరు అనేది సొంత పార్టీ నేతల స్టేట్మెంట్. పార్టీ పెద్దల దగ్గర ఉన్న పరపతి ఉపయోగించుకుని ఒకరిద్దరు నేతలు అనవసర విషయాల్లో వేలు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో పార్టీ కోసం పనిచేసే వాళ్ల సంఖ్య సగానికి పడిపోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఉన్నవాళ్లనైనా తిన్నగా ఉండనిస్తారా అంటే అదీ అనుమానమేనట. ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ముదునూరి ప్రసాదరాజుతో పాటు మరికొంతమంది నేతలు భీమవరం పాలకొల్లు రాజకీయాల్లో నిత్యం తలదూర్చడంతో అక్కడ నేతలు కుదురుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి చేష్టలతో విసిగిపోయే భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ తప్పుకున్నారట. ఇప్పటికే జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీని బతికించాలంటే బలమైన ఇన్ఛార్జీలు, అంతకుమించి బలమైన ప్రణాళిక అవసరం. ఈ విషయాలన్నింటిలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందంటున్నారు పరిశీలకులు.